గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం 2 క్వశ్చన్స్. ఓకేనా? ఏంటి ద వాల్యూ ఆఫ్ 0.03 హోల్ స్క్వేర్ మైనస్ 0.01 హోల్ స్క్వేర్ హోల్ అపాన్ 0.03 మైనస్ 0.01 ఈజ్ 4 ఆప్షన్స్ ఆర్ గివెన్. ఇందులోంచి ఏది వస్తుందో చూడాలి. ఇది చూడడానికి కొంచెం చాలా కష్టంగా అనిపిస్తుంది, బాబాయ్ డెసిమల్సా లేకపోతే ఎలాగా ఎక్కువ క్యాలిక్యులేషన్స్ అని. కానీ ఏం లేదు, ఎంత సింపుల్ చూడండి. ఇది పిల్లల్లో కూడా, చిన్న పిల్లలు కూడా చేసేయచ్చు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈ ఐడెంటిటీ మీకు తెలిస్తే ఈ క్వశ్చన్ మీకు ఇంకా చిటికల్లో చేసేయచ్చు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈ ఐడెంటిటీ మీద బేస్డ్ అయి ఉంది క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏ అనుకుంటే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు ఇది ఏంటైపోతుంది? మనం ఇక్కడ సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ ఇప్పుడు ఏ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి అంటే ఏంటి? 0.03 ప్లస్ 0.01 ఇంటూ ఏ ప్లస్ బి అయిపోయింది ఏ మైనస్ బి అంటే 0.03 మైనస్ 0.02. ఓకేనా? హోల్ అపాన్ డినామినేటర్లో ఏంటి ఇచ్చాడు క్వశ్చన్లో? 0.03 మైనస్ 0.01 ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు చూడండి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. దిస్ వన్ అండ్ దిస్ వన్. ఇంక ఓన్లీ ఇదన్నమాట మీ క్వశ్చన్, యాక్చువల్ క్వశ్చన్ కదా. ఎంత సింపుల్. ఇప్పుడు 0.03 ప్లస్ 0.01 ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీకు 3 + 1 4 ఈ 0 చాలా ఇంపార్టెంట్. వివిఐపి 0 ఇప్పుడు దీనికి ప్లేస్. ఓకేనా? సో మనకు ఆన్సర్ 0.04 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ డి. ఇప్పుడు మీకు ఇక్కడ నేను ఒక్కటి ఇంపార్టెంట్ చెప్తాను, ఎందుకంటే జనరల్గా ఈ సిలీ మిస్టేక్స్ అవుతాయి డెసిమల్ క్వశ్చన్స్లో. మనం చూస్తాం రైట్ ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో 3 and 1 సో 0.4 గబుక్కుని మనం ఇది పెట్టేస్తాం. లేదంటే ఓకే 2 zeros ఉన్నాయి కాబట్టి ఇది కూడా పెట్టే ఛాన్స్ ఉంది. ఓకేనా? కానీ ఇక్కడ చూసుకోండి, నేను ఇక్కడ మీకు ఒక్కటి చిన్నపిల్లలకు కూడా ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి క్లియర్ చేయడానికి ఒక పాయింట్ చెప్తాను. 0.03 ప్లస్ 0.01 చేస్తున్నప్పుడు మీరు ఇది ప్లస్ ఉన్నప్పుడు 3 + 1 4 0 + 0 0. ఈ 0ని మనం ఎలిమినేట్ చేయలేము, ఇక్కడ ఇది మ్యాండేటరీ 0.04 అవుతుంది ఇది. ఇప్పుడు 0.03 మల్టిప్లైడ్ బై 0.01 ఉన్నప్పుడు మీరు ఏంటి రాస్తారు? 3 1s are 3 రాసేసుకుంటారు. తర్వాత ఇక్కడ డెసిమల్ తర్వాత టోటల్ ఎన్ని ప్లేస్లు ఉన్నాయో ఇట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకోవాలి. దీంట్లో ఎన్ని ప్లేస్లు ఉన్నాయి? 1 2. దీంట్లో ఎన్ని ప్లేస్లు ఉన్నాయి? 1 2. సో మీ ఆన్సర్ ఎంత వస్తే, సింగిల్ డిజిట్ వచ్చినా, డబల్ డిజిట్ వచ్చినా, ట్రిపుల్ డిజిట్ వచ్చినా మనకు పర్వాలేదు. కానీ ఏది వచ్చినా మనకి డెసిమల్ తర్వాత మనకి ఇన్ని ప్లేసెస్ కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? 3 వచ్చింది కదా, 3 1s are 3. ఇంకా మనకి 3 ప్లేసెస్ కావాలి. 1 2 3 zeros పెట్టుకుంటాం. చూసారా? ప్లస్కి మల్టిప్లికేషన్కి ఇది డిఫరెన్స్. ఇవి మీకు ఎంత హయ్యర్ క్లాసెస్కి వెళ్ళినా, ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ హయ్యర్ క్లాసెస్ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫేస్ చేసినా ఈ కాన్సెప్ట్ మీకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఈ డెసిమల్ 3 0 0 0 0 వీటికి ఏం వాల్యూ లేదు ఈ జీరోలకి. కానీ 0.00003 అంటే ప్రతి జీరోకి మీకు ప్లేస్ వాల్యూ ఉంది ఇక్కడ. ఓకేనా? అది డిఫరెన్స్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి వస్తుంది? ఆప్షన్. ఈ రెండు మీరు క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0.04. దేర్ఫోర్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకేనా? ఈ డెసిమల్ కాన్సెప్ట్స్ని బాగా క్లియర్ పెట్టుకోండి. సిలీ మిస్టేక్స్ని మీరు ఈజీగా అవాయిడ్ చేయగలరు. ఇప్పుడు దీంట్లో చూద్దాం. ఇదేంటి? ద నెక్స్ట్ నంబర్ ఆఫ్ ద సీక్వెన్స్. ఓకే, ద నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ద సీక్వెన్స్ 3 5 9 17 33 ఈజ్. ఇప్పుడు చూడండి, ఇది ఒక్కొక్కసారి ఏంటి అడుగుతాడు, ఇవన్నీ మనం చూసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ ఇస్తాడు. కానీ ఇక్కడ ఇది 9 ప్రైమ్ నెంబర్ కాదు, 33 ప్రైమ్ నెంబర్ కాదు. ప్రైమ్ నెంబర్ అంటే దానికి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సపోజ్ 3 ఉంటే దానికి ఓన్లీ ఇది ఓన్లీ 1 తోటి అది డివైడ్ అవుతుంది, 3 తోటి డివైడ్ అవుతుంది, ఇంకే నెంబర్ తోటి ఇది డివైడ్ అవ్వదు. 17 కూడా అంతే. 17 ఉందంటే ఓన్లీ 1 తోటి డివైడ్ అవుతుంది, 17 తోటి డివైడ్ అవుతుంది. ఇంక ఏ టేబుల్లోనూ మీకు 17 రాదు. ఇవి ప్రైమ్ నెంబర్స్ కదా. కానీ ఇక్కడ అలా కాదు. 9 3 3s are 9 తోటి అవుతుంది, 33 11 టేబుల్లోకి వస్తుంది. సో ఇది ఆ కాన్సెప్ట్ కాదు.
ఇప్పుడు మనకేంటి 3కి 5కి ఎంత డిఫరెన్స్ వస్తుంది? 2 వస్తుంది. 5కి 9కి 5 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. ఓకేనా? అలాగే 9 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. అంటే 2 to 2 యాడ్ చేసుకుంటూ కూడా మనకి సీక్వెన్స్ రావట్లేదు. ఇంకా చూద్దాం. ఇప్పుడు 17 మైనస్ 9 ఏంటవుతుంది? 17 మైనస్ 9 అంటే ఇక్కడ ఇది 8 అవుతుంది. 9 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 17. ఓకేనా? చూడండి, ఇక్కడ మీకు ఒక ఇది కనిపిస్తుంది, 2 టేబుల్. 2 1s are 2, 2 2s are 4. నాట్ 2 టేబుల్, డబుల్ అవుతుంది. ఓకే, 2 2s are 2లో 2 కలిపితే 4, 4లో 4 కలిపితే 8. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, మనకి 8లో 8 కలిపితే 16 వస్తుందా అంటే వస్తుంది. 33 మైనస్ 17 ఈజ్ ఈక్వల్ టు 16 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనకి 32 డిఫరెన్స్లో కావాలి. అంటే మీరు 33 ప్లస్ 32 చేసేసుకోండి. 3 ప్లస్ 2 5, 3 ప్లస్ 3 6, 65. ఓకే, సో 65 ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 33 ప్లస్ 32 దట్ ఈజ్ ఈక్వల్ టు 65. ఓకే, ఎందుకు అలా చేసాం? 5 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2, 9 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 4, 17 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 8 అండ్ సో ఆన్ అనమాట. అందుకని మనం ఇది ఫాలో అయిపోయాం. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే దీన్ని ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ దాకా కూడా షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దోస్ హూ హ్యావ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.